బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్ళు మనోలేనని, ఆ పార్టీలో మన కోవట్లు ఉన్నారని, కాబట్టి వారినేమీ అనొద్దని కార్యకర్తలకు హితవు పలికారు. పార్టీ అధిష్టానం తనకు చెన్నూరు టికెట్ కేటాయించడంపై నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తనపై పోటీ చేసిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ బీఆర్ఎస్ లో వచ్చారని, ఇక మిగతా వాళ్ళు కూడా వస్తారని అన్నారు. అందరూ మనోలేనని చెప్పారు బాల్క సుమన్. అసలు విషయం ఏంటంటే మనమే కొందరిని పార్టీలోకి పంపించామని, ఈ విషయాన్ని బయట చెప్పొద్దని బాల్క సుమన్ కోరారు. ఇక బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మైండ్ గేమ్ లో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాల్క సుమన్ వ్యాఖ్యలు సొంత పార్టీలోనూ చర్చనీయాంశమయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్ళు మనోలేనని, ఆ పార్టీలో మన కోవట్లు ఉన్నారని, కాబట్టి వారినేమీ అనొద్దని కార్యకర్తలకు హితవు పలికారు. ఇక పార్టీ అధిష్టానం తనకు చెన్నూరు టికెట్ కేటాయించడంపై నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, బాల్క సుమన్ వ్యాఖ్యలను ఎలా పరిగణించవచ్చు? అలాగే బీఆర్ఎస్ ఈ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకుంటుంది? అప్డేట్స్ ఏంటి? వెన్నెల, ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో కొందరు కోవర్తులు ఉన్నారు, మనమే అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచే కొందరిని అక్కడికి పంపించామని కూడా ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాల్లో అయితే ఇట్లాంటి ప్రకటనలు అయితే ఉన్నాయో ఒక సంచలనంగా మారాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తమ యొక్క ఏవైతే ఉన్నాయో వ్యాఖ్యలకు పదును పెడుతున్నారు, ఎత్తుకు పై ఎత్తు సాధించడానికి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చెన్నూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాల్క సుమన్ ఏదైతే రోడ్ షో ఉందో, రోడ్ షో నియోజకవర్గాల్లో సుడిగారి పర్యటన చేస్తున్న సందర్భంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అంటే నిన్న ఆయన మంచిర్యాల జిల్లాకు వచ్చారు. జైపూర్ మండలం నుంచి చెన్నూరు వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ ర్యాలీలో భాగంగా నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కామెంట్లు చేశారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మనోళ్ళే అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా గ్రామాల్లోకి వస్తే వాళ్ళని కూడా ఏమీ అనొద్దు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా మనోళ్ళే, అక్కడికి కావాలంటే కొంతమందిని మనమే కాంగ్రెస్ లోకి పంపించాము, అందరూ మన దగ్గరికే వస్తారు తర్వాత కూడా అని చెప్పి కొన్ని కామెంట్స్ ఏదైతే చేశారో, సో ఈ విషయం కాంగ్రెస్ వాళ్ళ విషయంలో దయచేసి మీ గ్రామస్తులు కానీ ఇక్కడ ఎవరైనా ఏమి అనొద్దు, వాళ్ళు అక్కడక్కడ తిరుగుతుంటే తిరగనియండి, మనోళ్ళే అని చెప్పి కూడా ఆయన అయితే వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు అయితే అక్కడ సంచలనంగా మారాయని చెప్పవచ్చు. సో వాళ్ళందరూ గెలిచిన తర్వాత కూడా మన దగ్గరికి వస్తారు అనే అర్థం వచ్చేటట్టుగా ఆయన మాట్లాడాలని చెప్పి సో ఏదైతే అన్నారు. ఈ గతంలో చూసుకున్నట్టయితే ఇలాంటి వ్యాఖ్యలు సో అంటే అన్ని పార్టీలలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కోవర్టులు ఉన్నారు, కేసీఆర్ కోవర్టులు ఉన్నారని చెప్పి గతంలో ఈటల రాజేందర్ కూడా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఏ పార్టీలో అయినా ఏ విషయాలు అంతరంగిక విషయాలన్నీ కూడా ప్రగతి భవన్కి ఇట్లాంటి వాళ్ళే కోవర్టులు చేరవేస్తున్నారని చెప్పి గతంలో ఈటల రాజేందర్ కూడా ఆరోపించడం జరిగింది. అయితే తాజాగా బాల్క సుమన్ చేసినటువంటి ఈ కామెంట్స్ కూడా ప్రస్తుతము రాజకీయ వర్గాలు సంచలనంగా మారాయి. అయితే ఈ మైండ్ గేమ్ లో భాగంగానే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారా, లేదంటే నిజంగానే కోవర్టులు ఉన్నారా అసలు అని చెప్పి కూడా పలు రాజకీయ పార్టీలు అయితే సో భావిస్తా ఉన్నాయి. మొత్తానికైతే ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే ప్రస్తుతం అయితే చర్చనీయాంశమయ్యాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ. మీకు అసలు విషయం చెప్పాలంటే మనమే కొందరిని పంపించడం కూడా బయట నడుస్తాయి రాజకీయాలు అన్నప్పుడు మనం కూడా కొంచెం తెలితే కాంగ్రెస్ వాళ్ళ విషయంలో దయచేసి మీరు కూడా ఏమనుకుంది, వాళ్ళు అక్కడక్కడ తిరుగుతుంటే ఊర్లలో మనోళ్ళు అదొకటి అంటున్నారు, ఏమనకు రాను మనోళ్ళే, వెంకన్న రాలేదా, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళందరూ మనోళ్ళే. ఇక మీకు అసలు విషయం